చంద్రబాబు సినిమా రిలీజ్ అయింది కదా, ఏమంటున్నారు? ఇదన్నప్ప అయితే మాత్రం పిచ్చ లెవెల్ ఉందని అందరూ పాన్ ఇండియా స్టార్లు అయితే మా పాన్ వరల్డ్ స్టార్ అవుతారు నా విష్ణు. విష్ణు డైరెక్ట్ ఫ్యాన్ అన్నా నేను. సినిమా మన మలిక్ గారికి వీరాభిమాని గారి పేరు చెప్తే అది కూడా కోసేసుకుంటాడు. ఇక ఆయన నుంచి విష్ణుకు గుడి కట్టేస్తారనమాట. ఆ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఏంటి బాబా అన్న ఇంకోసారి ఇక ఆయన నుంచి విష్ణుకు గుడి కట్టేస్తారనమాట. ఆ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఆయన చూపించిన విధానం కానీ, ఆయన చూపించిన క్యారెక్టరేషన్ కానీ, ఆయన చూపించిన సీన్లు కానీ నిజంగా గూస్బంప్స్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. I know the public pulse. I know how to play kabaddi with the public. ఇక్కడ ఒకటి పీకు. నువ్వు నిజంగా భారతీయుడు పీకో. ఎవరైనా కన్నప్ప సినిమా బాలేదంటే నేనే వాళ్ళకి ₹1,00,000 డబ్బులు ఇస్తా, నాదేస్తా. రే ఇంకో మాట మాట్లాడే ఉంటే కుర్చీ మడత పెట్టి మింగుతా, ఇదే రోడ్డు మీద అడుక్కు తింటావు. నీ విఎఫ్ఎక్స్ వాడినే కానీ ఇందులో విఎఫ్ఎక్స్ కనపడదు ఎక్కడ. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. లేదు ఎక్కడ. కాబట్టి ఎవరైనా సినిమా బాలేదంటే నాకడ రమ్మను, ₹1,00,000 నేనే ఇస్తా వాళ్ళకి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కన్నప్ప సినిమా గుద్ద వాళ్ళ ఉందన్న, వర్త్ వాచ్ అన్న. అంత బాగుంది ఏంటండి? చాలా సినిమాలు ఒక ఎత్తు, కన్నప్పలో ప్రభాస్ ఒక ఎత్తు. నాకు నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? నిజంగా ప్రభాస్ వస్తుంటే దేవుడు వచ్చినట్టు అనిపించింది అన్న. నిజంగా దేవుడు. ఈ సినిమాకి 2 కళ్ళు అంటే ఏమేమి చెప్తారు అన్న? ఒక కన్ను ప్రభాస్ అన్న, కుడి కన్ను ప్రభాస్, ఎడం కన్ను మంచు విష్ణు అన్న. కన్నప్ప సినిమాతో మంచి విష్ణు కెరీర్ మారిపోయింది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. సినిమా చెప్తున్నాను 10,000 కోట్లు దాటి ₹1,00,000 కోట్లు టార్గెట్ పక్క. ఇది అదలా నచ్చేసింది ఏంటో సినిమా నీకు? అలా చెప్పకపోతే ట్రైలర్స్ లో మమ్మల్ని చూపించారు కదా సార్, అందుకని అలా చెప్పా. మంచు విష్ణు పెద్ద దొంగ. 12 mm రాడ్ కాదు రే, 100 mm రాడ్ దింపేస్తా నీకు. ఎందుకో తెలుసా? నా స్టెప్ దొంగిలించింది భయ. హరహర శంకర చూడు, హరహర శంకర. నీ అమ్మ చెత్త నా కొడక. మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే, నీకు పిల్లని కూడా ఇవ్వరు రే ఎవరు. అన్నప్ప సినిమా చూడాలంటే మినిమం డిగ్రీ కాదు, పీజీ ఉండాలి. ఈ సినిమాతో మంచు ఫ్యామిలీ మొత్తం కంబ్యాక్ ఇచ్చినట్టే. 1000 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది. ప్రభాస్ అని ఇంకా బాగా వాడుకుంటుంటే 2000 కోట్ల పైన కలెక్ట్ చేసింది ఈ సినిమా. హౌస్ఫుల్. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇండియా డైనోసర్ ప్రభాస్ అని ఉంటే ఏదైనా 1000 కోట్లు పక్కా అని చెప్పి రికార్డ్స్ ఆల్రెడీ ప్రూవ్ అయిన, కావాలని చూసుకోండి. ఒక శివుడు అంటే మీ శివుడు అక్షయ్ కుమార్ గారు ఉన్నా సరే మా రుద్రనే శివుడు అనుకునే వాళ్ళు. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. మంచు ఫ్యామిలీని ఈ సినిమా చూసాక ట్రోల్ చేయడం ఆపేస్తారని నిజంగా. సారీ, 2 minutes silence. ఇంకా మంచు విష్ణు హీరోగా కాకుండా డైరెక్టర్ గా చేస్తే కనుక నిజంగా ఒక గొప్ప ఫీచర్ ఉంది. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.